కొన్ని కేసులు సంచలనం క్రియేట్ చేశాయి. జెన్పల్లి సీను అలియాస్ కోడికత్తి సీను. పెట్టిన ఏదైతే మీ ఇంటి పేరు అదంతా కూడా మారిపోయింది ఇప్పుడు. పోలీసుల చుట్టూ, కోర్టు చుట్టూ, జైళ్ళ చుట్టూ కూర్చొనే ఉన్నారు కదమ్మా. లాయర్స్ ఎవ్వరూ కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాలేదు. 5 సంవత్సరాలు జైలు లైఫ్ అనుభవించారు. మరి జైలు లైఫ్ ఎలా అనిపించింది? అంటే మనం జైల్లోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాల్లో మనకి అనుభవం వస్తుంది. అంటే వయసులో ఏదో పూటలు అన్నం తిన్నామా, రెస్ట్ తీసుకున్నామా, ఉండాల్సిన వయసు వాళ్ళది. కానీ ఈ టైంలో ఆవిడని ఎంత బాధ న్యాయం కోసమే తిరుగుతున్నాం. అప్పుడే 3 వారాలు అయింది మనం విజయవాడ వచ్చి. అసలు అనుకున్నారా ఎప్పుడైనా ఇలాంటి కేసులో నేను ఇరుక్కుంటాను, ఇలా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా? పోనీ నిజంగా చెప్తున్నా, ఇప్పుడైతే అవుతున్నానేమో కానీ జైల్లో మానసిక వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. ఏడ్చారా? కన్నీరైతే ఏడ్చాను. శ్రీను గారు ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఉంది. మరి వస్తున్నారా ఏంటి? రాజకీయాలనేవి బాగా డబ్బులతో కూడుకున్న పని అంటది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ డోల్స్ తెలుగు. నేను మీ యాంకర్ మధు. సో మన 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని కేసులు సంచలనం క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అందులో ఆయిషా మీరా కేసు ఒకటి, నిర్భయ హత్య కేసు ఒకటి, అమృత ప్రణయ్ హత్య కేసు ఒకటి. అలానే వీటితో పాటు ఇంకొక కేసు కూడా చాలా ట్రెండ్ అయింది. జెన్పల్లి సీను అలియాస్ కోడికత్తి సీను. జెన్పల్లి సీను అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు, కానీ కోడికత్తి సీను అనగానే ఒక 5 years బ్యాక్ జరిగిన ఎయిర్పోర్ట్ అటాక్ గుర్తొచ్చేస్తుంది చాలా మందికి కూడా. సో అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎందుకు ఇంకా కూడా ఈ కేసు అనేది ఓపెన్ గానే ఉంది, క్లోజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు, అసలు ఆ రోజు ఏం జరిగింది, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా, మెంటల్ గా ఎంత ఫేస్ చేశారు. ఒక చిన్న సామాన్యుడి కుటుంబం నుండి వచ్చిన ఈ అబ్బాయి ఇలాంటి ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఇలా ఒకడి మీద దాడి చేశారు అని చెప్పగానే ఆ ఫ్యామిలీ ఆ రోజు ఆ విషయాన్ని వినగానే ఎంత సఫర్ అయి ఉంటారు. వాళ్ళ అమ్మ ఒక 50 years అబౌవ్ ఉన్న ఒక పర్సన్. ఆవిడకి ఈ న్యూస్ తెలియగానే ఆవిడ మానసిక పరిస్థితి ఏంటి? 5 అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల ఆ కుటుంబంలో. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు కూడా ఆ కేసు అలానే కంటిన్యూ అవుతుంది. జగన్ గారు ఇప్పటి వరకు కూడా కోర్టుకి హాజరు అవ్వలేదు. ఎందుకని హాజరు అవ్వలేదు? అసలు ఈ కేసు ఎందుకని ఇన్ని రోజులుగా జరుగుతూనే ఉంది? దీనికి న్యాయం ఎప్పుడు అని చాలా రకాలుగా ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈ రోజు సీను గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నారా? ఓకే. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేసులు అలా గుర్తుండిపోయినాయి, ఒక పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసినాయి కొన్ని కేసులు. అందులో మీది ఒకటి. జెన్పల్లి శ్రీను కదా ఒరిజినల్ నేమ్, కానీ ఎవరికి కూడా ఈ నేమ్ చెప్తే అంత ఈజీగా గుర్తుకురారు. కోడికత్తి శ్రీను అనగానే అందరికీ 5 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చేస్తుంది. అలా పిలవాలన్నా కూడా మనసు అనేది రావట్లేదు, ఎందుకంటే ఒరిజినల్ గా పెట్టిన ఏదైతే మీ ఇంటి పేరు అదంతా కూడా మారిపోయింది ఇప్పుడు కదా. సో ఎలా అనిపిస్తుంది అంటే మిగతా అన్ని విషయాలు మాట్లాడకంటే ముందు కూడా ఇంటి పేరు అనేది అమ్మాయికి పెళ్లి తర్వాత మారిపోతుంది, ఒక ఆడపిల్లకి పెళ్లి తర్వాత ఇంటి పేరు మారిపోతుంది, ఇక అది అంతే. కానీ ఒక అబ్బాయికి ఒక కేసు వల్ల ఇంటి పేరు మారిపోవడం అనేది, మీతో పాటు మీ కుటుంబానికి కూడా మారిపోవడం అనేది వినడానికి కూడా చాలా కష్టం అది. సో జనాలందరూ కూడా ఇలా పిలుస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? కోడికత్తి శ్రీను, కోడికత్తి ఫ్యామిలీ యాక్చువల్ గా మాట్లాడాలంటే సో ఎలా అనిపిస్తుంది? చేశాడు చేయలేదు, కోడికత్తితో దాడని పక్కన పెడితే ఇంటి పేరే మార్చేయడం అనేది మరి ఎంత బాధాకరం అమ్మా. జీవితం లైఫ్ లో ఇంక పోదుగా, ఇంకా చరిత్రలో మా వంశమే పోవాలి తప్ప ఈ కోడికత్తి అనేది ఎప్పుడు రివ్యూ అవుతూనే ఉంటది. కోడికత్తి ఫ్యామిలీ, కోడికత్తి చాలా ఈ విషయానికి వస్తే చాలా కుంగిపోయామమ్మా మేము.
అంత కోడికత్తి ఫ్యామిలీ అని పిలిస్తే ఎంత అయినా బాధ. ఇంటి పేరు అయితే అవును. చెన్నిపల్లి, కానీ కోడికత్తి ఫ్యామిలీ కింద కుటుంబం పేరు మార్చేశారు, ఇంటి పేరు మార్చేశారు. అనేక విధాలుగా బాధే కదమ్మా మరి. అవును, ఇది తరతరాలుగా ఇంకా ఉండిపోతుంది, అంటే ఒక ముద్ర పడింది ఫ్యామిలీకి. అంతే కదమ్మా. రేపు మీ పిల్లలు అయి ఉండొచ్చు, మీ పిల్లలు అయి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు, అంటే పలానా ఒక కేసు అనేది ఉంది, దాని వల్ల ఇది మారిపోయింది, మర్చిపోతారా లేదా అనేది కూడా తెలియదు. సో మీకు మీ వల్లే, అంటే మేజర్ గా ఈ ఇష్యూలో ఉంది మీరే కాబట్టి శ్రీను గారు, మీ వల్ల అంటే మీరు తప్పు చేశారా చేయలేదా అనే విషయం పక్కన పెడితే, మీ వల్ల మీ కుటుంబం మొత్తం కూడా ఈ రోజు ఈ బాధను ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక 5 సంవత్సరాలుగా. సో ఈ విషయంలో మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే కొన్ని విషయాలు అమాంతంగా వచ్చి మీద పడిపోతూ ఉంటాయండి. మన వాటిని మనం ఏం చేయలేం, ఎదుర్కోవడం తప్ప. అలా ఎదుర్కోవాలే తప్ప అంటే కుంగిపోవడం కానీ ఇలా చేయకూడదు. దేన్నైనా ధైర్యంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం. మా వాళ్ళు ఏదైనా కూడా సరే ధైర్యంగా ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ సమయంలో కుటుంబ సభ్యులు తోడు ఉండడం అనేది చాలా అవసరం, అవునా? అవునండి. నార్మల్ గా అమ్మా నాన్నకి తప్పదు, అవునా, కన్నందుకు వాళ్ళకి తప్పదు. కానీ ఒక అన్న ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. బయట ఎంతమంది ఉన్నారు చెప్పండి, అట్లాంటిది ఇలాంటి ఒక పెద్ద కేసులో మీరు ఇరుక్కుపోతే, ఆయన ఒక 5 years నుండి అమ్మతో పాటు నిరాహార దీక్ష చేస్తూ కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో ఈ విషయంలో మీ అన్న గురించి మీరు ఏం చెప్తారు? అంటే కుటుంబం విలువలు అనేవి కేవలం సినిమాల్లో మాత్రమే చూపిస్తూ ఉంటారు, కానీ నిజంగా మా జీవితంలో మా కుటుంబంలో అయితే ఆ విలువలు నిజంగా ఉంటాయి. అలా ఉన్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇప్పటికి ఇలాగే కాపాడుకోవాలి, ప్రతి కుటుంబంలో కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటాను. ఓకే, సో ఆ రోజు అంటే ఒక 5 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఒక రోజు సడన్ గా ఒకరి నుండి కాల్ వచ్చి మీ తమ్ముడు, మీ కొడుకు ఇలాంటి ఒక తప్పు చేశాడు అని చెప్పి మొత్తం వైరల్ గా అవుతుంది కదా ఆ టైంలో. సో అసలు మీకు ఎలా తెలిసింది ఈ న్యూస్ అనేది? న్యూస్ అంటే ఆ రోజు నేను పనికి వెళ్ళానమ్మా, 2 kilometerలు పనికి వెళ్ళా. నాకు బైక్ కూడా లేదు, సైకిల్. ఇప్పటికీ కూడా సైకిల్ తొక్కుతాను. ఓకే, సైకిల్ తొక్కుతాప్పుడు ఆ పనికి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఏదో ఛానల్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తినప్పటికీ ఇలా సీను మీ తమ్ముడేనా అని అడిగారండి. మా తమ్ముడేనమ్మా, నేను విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నానని అడిగారు. ఏంటమ్మా చెప్పండి అని అంటే, ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేశారు, ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు టీవీ ఆన్ చేసి చూడండి అని అన్నారు. ఇంకా పని మానేసి అదరా సైకిల్ తొక్కుకుంటూ, అప్పటికే అలసిపోయి చేసి చెమటలు పట్టేసి ఉన్నాయి. వెళ్ళి టీవీలో చూసినప్పటికీ ఇంకా మనవాడిని గందరగోళంగా ఈ పోలీసు వారు సిబ్బంది అలా పట్టుకుని తీసుకుపోవడం, ఇంకా ఎంతైనా చూడకూడదు ఆ సిచ్యువేషన్ నాకు అంటపడింది. ఇంకా నాకు హృదయం చలించిపోయిందమ్మా. చలించిపోయి ఏంట్రా భగవంతుడా, సరే జరిగింది ఏదో జరిగింది, ఇంకా తర్వాత ఎదుర్కోవాలి కదా, సరే అన్నప్పటికీ ఈ లోగలో మొత్తం అన్ని ఛానళ్ళు కూడా మన ఇంటికి వచ్చినాయి. సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీసులు. అప్పటి వరకు అసలు మీడియా అంటే తెలియదు, అసలు ఎవరో తెలియదు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటాము. రైతు పనికి వెళ్తాం, రైతే తెలుస్తుంది మనకి, ఇంకెవరి పని వాళ్ళు చేసుకుంటాం. అంత చుట్టుముట్టేశారు ముమ్మడివరం పోలీసులు, మీడియా సోదరులు, మొత్తం జనము. అసలు కనీసం అంటే ఆ టైంలో మాట్లాడడానికి బయటకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు, ఇంటి చుట్టుముట్టు ముట్టేస్తారు. మొత్తం ముట్టేస్తే అన్నారమ్మా. ఓకే, మీరే చెప్పారా అమ్మగారికి అప్పుడు ఇలా జరిగింది? అమ్మగారు కూడా పదయానికి వెళ్ళింది అమ్మ. అప్పటికి గవర్నమెంట్ పని 100 రోజుల పని ఉంటది కదా, ఆ పనికి వెళ్ళింది. ఎక్కడికి దూరంగా వెళ్ళింది. దూరంగా వెళ్ళినప్పటికీ అమ్మకి కబురు ఇచ్చాం. కబురు ఇస్తే అమ్మ వచ్చింది. అమ్మ వస్తుంది కానీ సోకరి పడిపోయింది. ఇంకా ఏంటంటే ఈ జనాన్ని చూసి, పోలీసు వారిని చూసి, మీడియా చూసినప్పటికి పెద్ద వయసు కదా, భరించలేక సోకరి పడిపోయింది. అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఏంటో భగవంతుడా ఎటువంటి నరకం మనకి అని చెప్పేసి బాధ. తర్వాత అమ్మ జాగ్రత్తగా కోలుకున్న తర్వాత అప్పటి నుంచి ఇంకా నేనే ఇంకా వెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కేసు విషయంలో ధైర్యంగా. ఆ సిచ్యువేషన్ తర్వాత ఎన్ని రోజులకి మీరు మీ తమ్ముడిని కలిసారండి? ఒక 5 రోజుల్లో కలిసామమ్మ. అంటే 3 రోజులకి నాకు అబ్దుల్ సలీం గారు ఫోన్ చేశారు, రండి అమ్మా నువ్వునని. నాన్నగారు ఎలాగా రాలేరు కదా,
అప్పుడు కూడా డబ్బులు లేవమ్మా చేతిలో. వెళ్దామంటే విశాఖపట్నం వెళ్ళాలి, 2,000 రూపాయలు ఉండాలి ఇద్దరికి, ముమ్మడివరం టు విశాఖపట్నం ఛార్జెస్. అప్పుడు ఇలా డబ్బులు లేవు సార్, వద్దాం అనుకున్నాం కానీ మా దగ్గర పరిస్థితి ఇది అని అంటే పాపం ఆయన వేసారు డబ్బులు, రండి నేను వేస్తున్నాను. కానీ ప్రశాంత్ కిషోర్ గారు మీకు ఒక 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయలు ఇచ్చారని, 2-3 ఎకరాల పొలం ఇచ్చారు ఈ కేసు గురించి అని చెప్పేసి బయట ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. మరి మీరేమో బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేవు అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అవి ఆరోపణలు మాత్రమేనమ్మా. ఆ రోజు 2 కోట్లు 3 కోట్లు తమ్ముడు ఈ రోజు రోడ్లు అంపట తిరగవలసిన ఈ ఛానల్లోకి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందమ్మా? ఒకసారి అర్థం చేసుకోండి, ఎవరైనా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ రోజున అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం, ప్రజలకు చూస్తానే ఉంది, మీడియా సోదరులు అందరూ చూస్తానే ఉన్నారు. ఈ కష్టం ఎంత పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు ఇస్తే మనకి అది కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా. కామెంట్స్ చేసేటప్పుడు కూడా అయ్యో కుటుంబం ఎలా ఉంది, ఎలా తిరుగుతుంది రోడ్డు మీద అనే భావంతో కూడా మానవత దృక్పథంతో ఆలోచించి కామెంట్ చేయాలి ఎవరైనా. రకరకాల కామెంట్స్ చేయకూడదు కదమ్మా, మా హృదయం బాధపడుతుంది కదా. అవును. ఓకే శ్రీను గారు, మీ విషయానికి వస్తే జగన్ గారికి వీర అభిమాని 5 సంవత్సరాల క్రితం, రైట్? అలాంటి జగన్ గారి మీదనే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారు అనేది మీ మీద ఉన్నటువంటి కేసు. అది కూడా కోడి కత్తితో చేశారు అనేది ఇక అందరికీ తెలిసిన విషయమే. నిజంగా చేశారా చేయలేదా? చేస్తే ఎందుకని బయట ఉన్నారు, చేయకపోతే ఎందుకని కేసు క్లోజ్ అవ్వలేదు? నేను ఎట్టి పరిస్థితుల్లో నీ కేసు విషయాలు అయితే ఏమీ వెల్లడించడానికి లేదని నేను నా మీద కోర్టు ఆంక్షలతో ఉన్నాను. ఓకే, అందుకోసం అనమాట నేను ఏ విషయాలు కూడా వెల్లడించడానికి లేదు, ఏ విషయాలు కూడా మాట్లాడడానికి లేదు. లేదు. ఓకే, సో సరే, ఆ ఒక క్వశ్చన్ పక్కన పెడితే 5 సంవత్సరాలు జైలు లైఫ్ అనుభవించారు కదా. బయట ప్రపంచం ఒకలా ఉంటది, 4 గోడల మధ్యలో ప్రపంచం ఒకలా ఉంటది, అవునా? మరి జైలు లైఫ్ ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? ప్రతి వ్యక్తి అంటే మనం జైల్లోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాల్లో మనకి అనుభవం వస్తుంది. ప్లస్ అలాగే కూడా కానీ నేరం అనేది క్షణాల్లో జరిగిపోతూ ఉంటది అనమాట. ఆ విషయాలు వాస్తవం. ఒకవేళ నేరం జరిగిన తర్వాత పరిస్థితి కదా, నార్మల్ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు లైఫ్ ని మొత్తం తారుమారు చేస్తాయని మాట్లాడుతూ ఉంటాం, అలానే జరిగింది. లైఫ్ ని కాదు, కుటుంబాలే పతనం అయిపోతా ఉంటాయి. అటువంటి నేను ఎంతో మందిని చూశాను అనమాట. వచ్చిన తర్వాత వాడు ఇది నాకు కరెక్ట్ అనిపించింది, బాగా కరెక్ట్ గానే చేశానని 2 రోజులు అనుకుంటాడు, 3వ రోజు నుంచి బాధపడడం మొదలు పెడతాడు. ఎందుకంటే కుటుంబం చితికిపోతా ఉంటది. అలా ఇంకా తరతరాల్లో ఆ ఎఫెక్ట్ అలా చూపిస్తానే ఉంటది. అంటే ప్రతి ఒక్కరికి కూడా లోపల ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట, ఎవరో ఇలా చేయకూడదు, మనం బయటికి వెళ్ళినాక ఏదైనా చెప్పాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది. అయితే కొంతమంది అయితే ఇంకా అదే పని మీద వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, వాళ్ళకి చెప్పలేము అన్నట్టు. కొంతమంది అలాగైతే ఉంటారు, ఇలాగ కూడా ఉంటారు జైల్లో. స్టార్టింగ్ లో జైలుకి వెళ్ళగానే ఏమీ అర్థం కాకుండా ఉంటది కొంచెం, అంటే మీకు మానసిక పరిస్థితి ఎలా ఉండే ఫస్ట్ కొన్ని డేస్? నేను కొన్ని డేస్ అంటే కొంచెం నాకు చాలా గాయాలు అయితే అయినాయి అప్పుడు మొదట్లో. ఒక 3 నెలల వరకు కూడా నాకు ఈ గాయాలతోటి బాధపడ్డాను నేను. అంటే మానసికంగా అనేది అప్పుడు నాకు మానసిక ఆలోచన అనేది లేదు, ఈ బాధ ఎక్కువ ఉంది. ఓకే, సో 5 సంవత్సరాలు కదా. ఫస్ట్ సంవత్సరం ఎలా గడిపారు, సెకండ్ సంవత్సరానికి ఎలాంటి ఆలోచనలు వచ్చినాయి, థర్డ్ సంవత్సరానికి ఎలా డెవలప్ అయ్యారు? ఇలా అంటే సంవత్సరం మారుతూ ఉంటారంటారు కదా, సో అలా మీలో ఏం మార్పులు జరిగాయి? నేను ఈ కేసు విషయంలో ఒక 8 నెలలు 9 నెలల వరకు విచారణ ఎదుర్కొంటానే ఉన్నాను. ఓకే, అంటే తీసుకువెళ్ళడం, మళ్ళీ రావడం, తీసుకువెళ్ళడం, రావడం, ఇలా ఎన్ఐ వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ ఇలా గడిచిపోతానే ఉన్నాయి రోజులు. ఒక సంవత్సరం, ఒక 9 నెలల వరకు గడిచిపోతానే ఉన్నాయి. మిగిలిన 1 సంవత్సరం అయితే నన్ను బాగా టైట్ చేస్తారు. లోపల సింగిల్ రూమ్ లో ఉండేవాడిని, లాకప్ వేసేవారు, 24 గంటలు లాకప్ లో ఉండేవాడిని. ఆ తర్వాత నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత సూపరింటెండెంట్ గారు ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన లేదు 2000 మంది ఖైదీలు ఒకలో ఒక టైపు, ఈ కుర్రోడు ఒక టైపు, ఏం చేస్తారు ఏంటంటే నేను ఇలా చదువుకుంటాను సార్, లైబ్రరీకి కట్ట వెళ్తానంటే ఆయన ఏమన్నాడంటే అక్కడ మేడం గారు ఉంటారంట, అనంతలక్ష్మి గారు అని, రాజమండ్రిలో. ఆవిడతో మాట్లాడితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కట్టేద్దాం సార్, ఇప్పుడు రాజకీయ కోణంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళదు కదా, ఒక 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది కదా అంటే, ఓకే మేడం గారు అని నేను అన్ని సర్టిఫికెట్లు అన్ని రాపించుకుంటే ఫ్రీగానే అన్ని. జైల్లో అయితే అన్ని ఫ్రీగానే, ఉచితంగానే జైల్లోనే ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి.
అక్కడే డిగ్రీ కట్టి పాస్ అయ్యాను. ఓకే, ఎంత పర్సెంటేజ్ వచ్చింది డిగ్రీలో? 85%. 85% తో పాస్ అయ్యారు. ఇంకా అదే పని కదా, ఇంకా 12 గంటలు చదువుకుంటూనే ఉండేవాళ్ళం ఇంకా. ఓకే, ఆ. ఇంకా చదువుకోవడం కాకుండా ఇంకా ఏం పనులు చేస్తూ ఉండేవారు జైల్లో నార్మల్ గా? అది మన వ్యక్తిగతమైన విషయాలు అంటే మనం ఇష్టమైతే చేయొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఓన్లీ శిక్ష పడ్డ ముద్దాయిలకు మాత్రమే తప్పకుండా పని చేయాలి. ఓకే. ఎవరైతే ఆరోపించబడ్డారో వాళ్ళు ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు అనమాట. దానివల్ల పని చేయడానికి ఇబ్బంది పెట్టరు. పని చేయమని ఎవరు అనరో, వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే ఏదన్నా వర్క్ చేస్తానంటే చేయొచ్చు. ఓకే, మరి ఫ్రెండ్స్ అయ్యారా జైల్లో కూడా? జైల్లో ఫ్రెండ్షిప్ చేయకూడదండి. ఓకే, చేయకూడదు అంటే అలాంటి రూల్ ఉందా? రూల్ అనేది ఉండదు, కానీ అది మన వ్యక్తిగతమైన విషయం. జైల్లో ఫ్రెండ్షిప్ మీరు మంచిదిగా. చెప్తున్నారు. అవును. ఓకే,